shall be his people, and God himself shall be with them and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are past. Let's sing it one more time now that we know it. Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are passed away. For the former things are passed away. For the former things are passed away. దేవుని నామానికి స్తోత్రం. ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా కూడుకొని ఆయనను పాటలతోనూ వాయిద్యములతోనూ ఆరాధించి స్తుతించి ఆయనను గొప్ప చేయటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకొనున్నట్లుగా దీన్ని ధ్యానించుకొనటానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మీ కుమారుని రక్తంలో మమ్మను కడిగి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా చేసుకున్నారు తండ్రి. ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించుటకు మీరు మమ్మల్ని పిలుచుకున్నందుకై వందనములు. ఈ ఉదయకాలమందు మేము ఆరాధనలో భాగంగా మీ వాక్యమును ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మనితో సహాయంతో మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచుమని, ఆయన కలవరపడుతున్న హృదయములను నీవు ఆదరించగలిగిన దేవుడవు ప్రభువా. ఎవరి హృదయం అయితే కలవరంలో ఉన్నదో వారి హృదయములతో ఈరోజు మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క ఆదివారం ఉదయం దేవుని మాటలను మనం ధ్యానం చేయటానికి ఆయన సన్నిధిలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. అందును బట్టి స్తుతులు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం. 8వ అధ్యాయంలో కూడా విజన్ ఆఫ్ ద ర్యామ్ అండ్ గోట్, పొటేలు యొక్క మేకపోతు యొక్క దర్శనమును దానియేలు చూచాడు. ఎప్పుడైతే ఈ దర్శనములను చూస్తున్నాడో కలత కలిగిన వానిగా ఉంటున్నట్లు దానియేలును మనం గమనించగలుగుతాం. ఇప్పుడు అంతా కూడా రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుందో, అంత్యకాలంలో జరగబోయేటువంటి సంగతులు ఎలా ఉంటాయో అని మానవులందరికీ కూడా దానిని గురించిన కలవరం ఉంటుంది. క్రైస్తవులైనటువంటి వారికి కూడా సరైన అవగాహన లేనప్పుడు కలవరపాటు కలుగుతుంది. అయితే దేవుని యొక్క చిత్తం, ఆయన రాజ్యం నిత్యము నిలిచేటువంటి రాజ్యం అని మనం చదువుకున్నాము. 7వ అధ్యాయం 18వ వచనంలో మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం స్థిరమైన రాజ్యం,
ఈ యూనివర్స్ అంతటికి అధిపతి అయిన వాడు మన దేవుడు. ఆయన చెప్పు చేతలలోనే ఏదైనా కూడా జరగాల్సి ఉంటుంది. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ఒకరి యొక్క అధికారాన్ని తీసివేయాలన్నా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకు ఈ దానియేలు గ్రంథంలో తెలియజేస్తుంది. కాబట్టి దేవుడే రాజ్యములను స్థిరపరిచేటువంటి వాడు, రాజ్యములను కూలద్రోసేటువంటి వాడు. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ దర్శనము let us try to uncover the mysteries that are in chapter 8. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలు అను నాకు మొదట కలిగిన దర్శనం గాక మరి ఒక దర్శనం కలిగిన. ఫస్ట్ చాప్టర్ 7లో ఒక దర్శనం మనం దానియేలు చూచినట్లుగా ధ్యానం చేస్తాం. ద విజన్ ఆఫ్ ద 4 beasts, 4 భయంకరమైన జంతువులు సముద్రంలో నుంచి పైకి వచ్చిన సంగతి 7:3 చెప్తుంది. మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. ఇది బాబిలోనియన్ ఎంపైర్. ఆ తర్వాత 2వ జంతువు ఎలుగుబంటును పోలినది, అది మీడో పర్షియన్ ఎంపైర్కి సాదృశ్యంగా ఉన్నది. 3వ బీస్ట్, 3rd యానిమల్, అది చిరుత పులిని పోలిన మరి ఒక జంతువు. ఇది దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలున్నాయి అని రాయబడి ఉంది. ఇది 4 రెక్కలు ఉన్నటువంటిది. సో 3rd యానిమల్. 4th యానిమల్ ఏమో రోమన్ ఎంపైర్ని సూచిస్తుంది. అది ఇతర జంతువులకు భిన్నమైనది, మహాబలమహత్యములు కలిగినది. దానికి పెద్ద ఇనుపదంతములు 10 కొమ్ములు ఉన్నాయి. సో ఆ తర్వాత ఒక లిటిల్ హార్న్ గురించి మనం చదువుకున్నాము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచను, దానికి స్థలమిచ్చుటకు ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడను. ఇక్కడ మనకు చెప్పబడుతున్న ఈ చిన్న కొమ్ము, ద లిటిల్ హార్న్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ చాప్టర్ 7 verse 8 onwards, ఈజ్ నథింగ్ బట్ ది యాంటైక్రైస్ట్, అంత్యక్రీస్తును సూచించేటువంటిది ఈ చిన్న కొమ్ము. సో 4 beasts are the representation of 4 kingdoms that are gonna come, and little horn is the representation of the antichrist. అయితే మనకి ఇక్కడ 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరి ఒక చిన్న కొమ్మను చూస్తాము. అది అంత్యక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్న ఒక గ్రీక్ లీడర్ని అది చెప్తోంది. గ్రీక్ లీడర్ని గురించి అది మనం ధ్యానం చేస్తాము. అయితే దానికంటే ముందుగా ద విజన్ ఆఫ్ ద ర్యామ్ అండ్ ద గోట్. లెట్ us see this one. నేను దర్శనం చూచుచుంటిని, 8:2లో దర్శనం చూచుచున్నప్పుడు నేను ఏలాము అను ప్రదేశ సంబంధమగు సూషను అను పట్టణపు నగరులో ఉండగా నాకు కలిగాను. నేను ఊలయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను. సో ఈ దర్శనం ఎక్కడ కలుగుతుంది అని అంటే సూసా అనేటువంటి కోట నెక్స్ట్ రాయబడి ఉంటుంది. దిస్ ఈస్ ది ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ ఎలామ్. సూసా అనేది షూషను కోట అని అంటాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోను పర్షియన్ ఎంపైర్. అలాగే ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ వచనము 5వ వచనము, అలాగే 2వ అధ్యాయంలో 3, 5 వచనాలలో this is gonna be a leading city in the Persian Empire. అక్కడ ఇది కనిపిస్తుంది, దర్శనం కనిపిస్తుంది. డానియల్ was taken to the future capital of Elam, that is Susa. షూషాను అనే పట్టణం నగరంలో ఉండగా
దర్శనము కలిగింది అని అంటున్నాడు. ఇది సుమారుగా కొందరు 150 కిలోమీటర్ల దూరం అని, 150 మైళ్ళ దూరం అని బబులోనుకు, కొందరేమో 230 మైళ్ళ దూరంలో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ బ్యాబిలాన్లో ఉంటుంది. We don't know exactly how much it is. Maybe 100 నుంచి 200 మైల్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి షూషను పట్టణపు నగరంలో దానియేలు ఉన్నాడు. అక్కడ దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనంలో నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మలిచినది. ఇది మీడో పర్షియన్ ఎంపైర్ని సూచిస్తుంది. 2 కొమ్ములు, ఒక కొమ్ము మాదీయులు, ఇంకొక కొమ్ము పారసీకులు, పర్షియన్ కింగ్డమ్. ఈ 2 కూడా 2 కొమ్ములు. ఎత్తుగలది అంటే పర్షియన్ ఎంపైర్ తర్వాత మలిచింది. ఆ పొటేలు కొమ్ముతో పశ్చిమంగాను అనగా పాలస్తీనా ప్రాంతం వైపును, ఉత్తరము గాను అనగా ఆర్మీనియా వైపు, దక్షిణంగా అంటే ఈజిప్ట్ వైపు పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువు నాకు శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చను. ఈ విధంగా ఇక్కడ మనకు పొటేలును గుర్చినటువంటి పొటేలు కొమ్ముతో ఏం చేస్తుంది? పశ్చిమంగా, ఉత్తరంగా, దక్షిణంగా పొడుచుచు ఉండుట మనం చూస్తున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ దర్శనము మాదీయుల పారసీకుల యొక్క రాజ్యానికి సంబంధించినది. వీరు బబులోనును ఎప్పుడైతే మనకు 5th చాప్టర్లో బాబిలోనియన్ కింగ్డమ్ పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఎందుకు బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరం అని అంటున్నాడు అంటే దట్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ ద రూల్ ఆఫ్ బెల్షాజర్. బెల్షాజర్ యొక్క చివరి పరిపాలనలో చివరి సంవత్సరం. అయితే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం 2 కూడా 5వ అధ్యాయానికి ముందుగా ఉండవలసినటువంటివి. అయితే దే ఆర్ కెప్ట్ ఆఫ్టర్ చాప్టర్ 5. అయితే దీనిలో 5వ అధ్యాయంలో బెల్షాజరు దేవునికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు. అందుకనే ఒక రైటింగ్ ఆన్ ద వాల్ని మనం చూస్తాము. దాని యొక్క భావాన్ని తెలియచేశాడు దానియేలు. చివరి వచనంలోనికి వచ్చేసరికి 30-31 వచనాలు. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షాజరు హతుడాయను. ఆ తర్వాత ఏం రాయబడి ఉంది? మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. మాదీయులు, మీడ్స్, అండ్ దెన్ కమ్ పర్షియన్స్. ఆ తర్వాత పారసీకులు వస్తారు. సో దీనిని గురించినటువంటి దర్శనాన్ని దానియేలుకు దేవుడు చూపించాడు. ఇది ఎంత బలంగా ఉంది అని అంటే 3 దిక్కుల వైపు నాకు పొడుచుచు వెళ్తుంది. అట్లు జరగగా దానిని ఎదిరించడానికి కూడా, పట్టకుండా తప్పించుకోవటానికి ఏ జంతువునకునో శక్తి లేకపోయింది. అప్పుడు అది తనకిష్టం వచ్చినట్లుగా జరిగించుచు బలము చూపుచు వచ్చను. బోత్ ద కింగ్స్ బికేమ్ యారోగెంట్. ఎప్పుడైతే వారు రాజులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకులు అయిపోతారో అప్పుడు వెంటనే దేవుడు తన యొక్క అధికారాన్ని వినియోగించి వారి యొక్క ప్రభుత్వాలను పడగొట్టేస్తారు అనేది దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటిది. దానియేలు నెబుకద్నెజరుకు తెలియపరిచింది కూడా అదే. 2వ అధ్యాయంలో మనం చూస్తాము 39వ వచనంలో వారు
తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం లేచును, అది ఇత్తడి వంటిది అగును. అనగా నెబుకద్నెజరుకు కలిగినటువంటి ఆ దర్శనంలో ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమను చూచాడు. ఆ ప్రతిమకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్, దాని యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రాజు నెబుకద్నెజరు దేవునికి వ్యతిరేకుడు అయిపోయాడో అప్పుడు తనకు గడ్డి మేసేలాగా చేస్తాడు. ఆ తర్వాత తాను మరలా దేవుని ప్రైజ్ చేసినట్లుగా 3వ అధ్యాయంలో చూస్తాము. ఇలాగా నెబుకద్నెజర్ యొక్క హ్యూమిలియేషన్ని అంతటినీ కూడా మనం చూస్తాం. ఎందుకు అనంటే వారు రాజాతి రాజు అయిన దేవునికి వ్యతిరేకులైనప్పుడు వారిని పడగొట్టేస్తాడు. బెల్షజర్ కూడా అదే విధంగా తనను తాను హెచ్చించుకొని తను హృదయమును కఠినం చేసుకున్నాడు. అందువలన దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించాడు. ఇప్పుడు 5వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నాడు. బెల్షజరు దానియేలు అంటున్నాడు, అతని కుమారుడవగు నీవు, అనగా నెబుకద్నెజరు కుమారుడవగు నీవు సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీ అధిపతుల్ని, నీ రాణుల్ని, ఉపపత్నుల్ని దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వాసమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. అందుకనే ఈ వ్రాతను వ్రాయించాడు. ఇది ఒక శాసనము, మెనే టెకెల్ ఉఫార్సిన్ అని. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించాడు. నిన్ను త్రాచులో తూచగా తక్కువ వానిగా కనబడ్డావు కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును అని చెప్పాడు. సో నెబుకద్నెజరును అలాగనే బెల్షజరును కూడా దేవుడు వారి యొక్క రాజ్యములను కూలత్రోసినట్టుగా చూస్తున్నాము. అయితే ఇక్కడ కూడా వీరు మాదీయుల పారసీకుల రాజులు తమకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చాను. ఈ సంగతిని ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరు? దానియేలు. సో ఇక్కడ వరకు మనం మీడో పర్షియన్ ఎంపైర్ని గురించి మనం చదువుకుంటున్నాము. ఈ మీడో పర్షియన్ ఎంపైర్ అయిన తర్వాత ఒక గ్రీక్ ఎంపైర్ని గురించినటువంటి దర్శనమును చూస్తున్నాము. దీని యొక్క వివరణ మనం చూసినట్టయితే 15వ వచనం నుంచి ఈ దర్శనం గురించి తెలియజేయాలి అని చెప్పి గబ్రియేలు నాకు దేవుడు యేసు ప్రభు ఆజ్ఞాపించారు. అప్పుడు దానిని గురించినటువంటి సంగతులు 20వ వచనంలో క్లియర్గా చెప్పబడ్డాయి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్. నీవు చూచిన ఆ 2 కొమ్ములు గల పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఆ తర్వాత వచ్చేటువంటి రాజుని గూర్చి ఇక్కడ రాయబడి ఉంది 5వ వచనంలో. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి, అంటే వెస్ట్ నుంచి వచ్చింది, కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఇది గ్రీక్ కింగ్డమ్కి సాదృశ్యంగా ఉంది. మేకపోతు ఇది వారి యొక్క సింబల్ అన్నమాట. పొటేల్ ఏమో మీడో పర్షియన్ ఎంపైర్ యొక్క ఎంబ్లం అయితే
మేకపోతు అనేది ద గోట్ ఈస్ ద సింబల్ ఆఫ్ గ్రీషియన్ ఎంపైర్ ఆర్ గ్రీక్ ఎంపైర్కి సాదృశ్యంగా ఉంటుంది. సో ఈ విరిగిన ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక ప్రసిద్ధమైన కొమ్ము అని అంటే అది అలెగ్జాండర్ ద గ్రేట్ని సూచిస్తుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ని. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ 32 సంవత్సరాల వయసులో ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాగములను జయించి అతను ఒక గొప్ప సామ్రాజ్యవాదిగా, ఒక గొప్ప రాజుగా, ఎంపరర్గా ఉంటూ ఉన్నాడు. దాని కొమ్ముల మధ్యన ప్రసిద్ధమైన కొమ్ము అనగా, దాని కన్నుల మధ్యన ప్రసిద్ధమైన కొమ్ము అనగా అలెగ్జాండర్ ద గ్రేట్. పరుగులెత్తుతూ ఉన్నాడు భూమి అంతటా, అంటే కాళ్ళు మోపకుండా, వెరీ ఫాస్ట్ అనమాట. ఎంత ఫాస్ట్గా అనంటే విదిన్ వెరీ ఫ్యూ ఇయర్స్, 3 years అని చెప్తూ ఉంటారు. 3 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచంలో అన్ని ప్రాంతములను కూడా తాను జయించినట్లుగా మనం చూస్తాము చరిత్రలో. చరిత్ర మనకు తెలియజేస్తుంది ఈ విషయం. ఆ తర్వాత ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొటేళ్ళు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చను అనగా ఈ మీడో పర్షియన్ ఎంపైర్ అలెగ్జాండర్ ద గ్రేట్ ముందు ఏమాత్రమును కూడా నిలబడలేకపోయింది. నేను చూడగా ఆ మేకపోతు పొటేళ్లను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొటేలును గెలిచి దాని కొమ్ములను పగలగొచ్చను. ఆ పొటేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొటేలును తప్పించుట ఎవరి వశమునో కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చను. అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. సో ఇక్కడి వరకు ఈ గ్రీక్ ఎంపైర్ని గురించి మనం చదువుకుంటాము. ఇందులో అలెగ్జాండర్ ద గ్రేట్ సడన్గా చనిపోతాడు. సడన్గా అంటే the history says, or some people say, Alexander the Great had a drinking party before the day before he died. ఆ విధంగా మద్యం మత్తులో ఉంటున్నప్పుడు పాయిజన్ కలిపి ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. అలాగూ అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోతాడు. ఇక్కడ 21వ వచనం ఒకసారి చూద్దాం. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్యన ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించును. ఎవరు? అలెగ్జాండర్ సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. ఆ 4 కొమ్ములు 4 రాజులు అన్నమాట. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్న బలము గలవారిగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వభావం వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. సో ఇక్కడ ఈ గ్రీక్ కింగ్డమ్ ఎప్పుడైతే అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోతాడో, చనిపోయిన తర్వాత 4 రాజులు వస్తారు. ఆ 4 రాజులు ఎవరు అనేది మనం గత వారము ఆలోచన చేశాము. ఆ 4 రాజులు కూడా 4 భాగాలుగా ఆ రాజ్యాన్ని వారు పంచుకుంటారు.
నలుగురు రాజులు, క్యాసాండర్, లైసిమేకస్, టోలమీ అండ్ సెలూకస్ అనేటువంటి వారు. ఈ నలుగురు కూడా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి యాంటియోకస్ ఎపిఫనీస్ని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఈ 23వ వచనం నుంచి ఎక్స్ప్లెనేషన్ చదువుతున్నాం. అయితే దానిని గురించినటువంటి దర్శనము ఇక్కడ 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. 4 దిక్కుల నుండి నలుగురు పెరిగారు అని 8వ వచనం పూర్తయితే 9లో ఆ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఈ చిన్న కొమ్ము చాలా పెద్ద పనులు చేస్తుంది అనమాట. అదేం చేస్తుందంటే దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. సో ఇక్కడ ఈ చిన్న కొమ్ము అనేటువంటిది యాంటియోకస్ ఎపిఫనీస్. ఇక్కడ ఒక డ్యూయల్ ప్రాఫెసీని మనం అర్థం చేసుకోవాలి, డ్యూయల్ మీనింగ్. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చెప్పబడినటువంటిది డ్యూయల్ ప్రాఫెసీ. ఒకటి యాంటియోకస్ ఎపిఫనీస్ అని BC 160స్లో ఈ యెరూషలేము దేవాలయము యొక్క అపవిత్రతను చేసినట్టుగా, దేవాలయంలో బలి అర్పణ నిలిపివేసి ఆలయమును పడద్రోసి అతిక్రమము చేసి అనుదిన బలిని నిలిపివేసేశాడు అనేది ఇక్కడ రాయబడి ఉంది. He is nothing but the prototype of Antichrist. రాబోయేటువంటి కాలంలో అంత్యక్రీస్తు. We can see him in Revelation chapter 13. Also we see him in different other occasions that the Lord Jesus Christ will be fighting against him. సో ఈ అంత్యక్రీస్తునకు ఒక మాదిరిగా లేదు అనంటే ఒక ప్రోటోటైప్గా, ఈ నమూనాగా కనిపిస్తాడు. ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ యొక్క ఫుట్ స్టెప్స్లోనే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు చివరిగా వచ్చేటువంటి అంత్యక్రీస్తు చేస్తాడు అనేది డ్యూయల్ ప్రాఫెసీగా మనకి ఉంటుంది. కాబట్టి ఇది యేసు ప్రభు రాకమునుపు BC 160స్లో జరిగినటువంటి ఒక రాజు యొక్క చరిత్రను గురించి తెలియజేస్తుంది. సో లెట్ us not be confused. Little horn that is seen in chapter 7 is related to or the resemblance of the Antichrist. యుగాంతమందు వచ్చేటువంటి అంత్యక్రీస్తును సూచిస్తే, ఈ 8వ అధ్యాయంలో కనిపిస్తున్న ఈ చిన్న కొమ్ము ఈ గ్రీక్ ఎంపైర్లో నుంచి వచ్చినటువంటి ఒక రాజు అనగా యాంటియోకస్ ఎపిఫనీస్ని గురించి తెలియజేస్తుంది. లెట్ us see verse 10, verse 9 చూద్దాము. అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను. ఆనంద దేశము అంటే అది యెరూషలేము అని యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథంలో చూడొచ్చు. సో ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఈ 198 BCలో మనం ఇప్పుడు నలుగురు రాజులు గ్రీక్ కింగ్స్ హూ కేమ్ ఆఫ్టర్ అలెగ్జాండర్ ది గ్రేట్ ని గురించి మాట్లాడుకున్నాం కదా. క్యాసాండర్, లైసిమేకస్ని ప్రక్కన పెట్టేద్దాము. ఇద్దరు రాజులు టోలమీ అండ్ సెలూకస్. ఈ టోలమీ అండ్ సెలూసిడ్ డైనాసిటీస్, ఈ రెండు వంశముల మధ్యన ఒక కాంటెస్ట్ ఉండింది. ఆ కాంటెస్ట్ ఏంటి అంటే యెరూషలేమును అనగా యూదా ప్రాంతమును వారు చేజిక్కించుకోవాలి అని. 198 BCలో సెల్యూసిడ్ డైనాసిటీ విజయం సాధించి యెరూషలేమును
యాంటియోకస్ ద థర్డ్ అనే రాజు యొక్క నేతృత్వంలో వారు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను, అనగా దే టుక్ ఓవర్ జెరూసలేం. యెరూషలేమును వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత యాంటియోకస్ ద ఫోర్త్ అని ఒక రాజు, యాంటియోకస్ ద థర్డ్ తర్వాత యాంటియోకస్ ద ఫోర్త్ అనే రాజు అధికారంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే, సెల్యూకస్ ఫిలోపేటర్ అనే అసలు రాజు, హీ వాజ్ సపోజ్ టు బీ ద కింగ్, ఆయన రాజుగా ఉండవలసినటువంటి వాడు. అయితే అతనిని హతమార్చి, అంటే వరుసకు అన్న అనమాట, అన్నను హతమార్చి రాజ్యాన్ని కైవసం చేసేసుకున్నాడు. రాజ్యాన్ని కైవసం చేసేసుకొని ఏం చేస్తాడు అంటే, ఇక్కడ 12వ వచనంలో అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి పొందెను అని రాయబడి ఉంది. అలాగే మనం 25వ వచనం చూస్తే, మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును, అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును అని, క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును అని రాయబడి ఉందే. ఇదే పని చేశాడు. ఈ సెల్యూకస్ ఫిలోపేటర్ రాజుగా అవ్వాల్సిన ఆ పరిస్థితులలో తనను తాను రాజుగా సెల్యూకస్ ఫిలోపేటర్ని హతమార్చి డిక్లేర్ చేసేసుకొని లంచగొండితనంతోనూ తర్వాత ఇతరులను ఫ్లాటర్ చేసి పొగడ్తలతో ముంచెత్తి తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. ఇతను ఏం చేశాడంటే, తన యొక్క పేరుకు బిరుదుగా ఎఫీఫనీస్ అని ఒక మాటను చేర్చుకున్నాడు. యాంటియోకస్ ఎఫీఫనీస్ అంటే ఇంగ్లీష్లో దానికి ఇల్లస్ట్రియస్ అని అర్థం వస్తుంది. తెలుగులో దానిని మనం చెప్పాలంటే ఘనత వహించినవాడు, ప్రసిద్ధి చెందినవాడు అని వస్తుంది. ప్రసిద్ధి చెందిన ఎఫీఫనీస్, హీ ఈజ్ నథింగ్ బట్ గాడ్ మేనిఫెస్ట్, దేవుని యొక్క ప్రతిరూపం అనే అర్థం వచ్చేలాగా తన యొక్క పేరును యాంటియోకస్ ఎఫీఫనీస్ అని నామకరణం చేసుకున్నాడు, తనకు తానే యాడ్ చేసుకున్నాడు. ఏన్షియంట్ జ్యూస్ ఈయనను ఏమని పిలిచేవారంటే యాంటియోకస్ ఎఫీమెనీస్ అని పిలిచేవారు. యాంటియోకస్ ఎఫీఫనీస్ అంటేనేమో ఘనత వహించిన ఎఫీఫనీస్, కానీ యాంటియోకస్ ఎఫీమెనీస్ అంటే పిచ్చివాడు లేదంటే మ్యాడ్ మ్యాన్ అని చెప్పి, యాంటియోకస్ ద మ్యాడ్ ఫెలో అని ఈ ఏన్షియంట్ గ్రీక్స్ తనను పిలుస్తూ ఉండేటువంటి వారు. అటువంటి విధంగా తన యొక్క రాజ్యమును స్థిరపరచుకున్నాడు. తర్వాత అతను చేసినటువంటిదంతా కూడా ఏంటంటే 11వ వచనం చూద్దాం. ఆ సైన్యం యొక్క అధిపతికి లెట్ us see 10, ఆకాశ అంటునంతగా పెరిగి, హోస్ట్ ఆఫ్ ఏంజల్స్, ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద తొక్కుచుండెను. నక్షత్రములలో కొన్నింటిని పడవేసి అంటే ఈ యెరూషలేము ప్రజలను తాను హతమార్చినట్లుగా మనం చూస్తాము. 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందో చూద్దాము. ఆదికాండం 15:15లో స్టార్స్ని గురించి రాయబడి ఉంటుంది. ఆ స్టార్స్ ఎవరు అనంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు. అనగా అబ్రహాము నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు 12వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు. భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ వలన ఆశీర్వాదాన్ని పొందుతాయి. ఆకాశ నక్షత్రముల వలె, ఆకాశ నక్షత్రములు అనంటే ఇజ్రాయేలు జనాంగం అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ నక్షత్రములు అంటే దేవుని యొక్క ప్రజలు. ఆకాశ నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. అనగా
ఇశ్రాయేలైట్స్ని అణగద్రొక్కేశాడు. ఇక్కడ 168 BCలో అలెగ్జాండ్రియాను జయించినటువంటి ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ ఏం చేశాడంటే, అక్కడి నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత సబ్బాతు దినమున యెరూషలేమును స్వాధీనపరచుకోవడానికి తన యొక్క జనరల్స్ని పంపించాడు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత జియోస్ అని ఈ గ్రీక్ గాడ్ యొక్క విగ్రహాన్ని యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించి పందిని వారు బలిగా అర్పించి దాని యొక్క రక్తాన్ని చిందించి ఆలయాన్ని అపవిత్రపరచడమే కాకుండా వారేం చేశారు అనంటే అనేక మంది ఇశ్రాయేలీలను వారు చంపేశారు, హతమార్చారు. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఏం చేశారు అనంటే, ఇక్కడ సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నొందెను అని రాయబడి ఉంది. అందరూ కూడా యెరూషలేంలో వారు మన మీదకి ఏమీ కూడా శత్రువు రావట్లేదులే అనుకుంటున్న సమయంలో ఇక్కడ 25వ వచనంలో కూడా మనం చదివాం కదా, క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించుచు అని ఉంది. సో అనేకమైనటువంటి ఇశ్రాయేలీలను ఆ దినాన్న సడన్గా వచ్చి వారందరితో సమాధానంగా ఉన్నట్లుగా నమ్మించి వారి మీద పడి సుమారుగా 1,00,000 మంది యూదులను హతమార్చిన తర్వాత ఆ పట్టణం మీద పడి దానిని అగ్నికి ఆహుతి చేశాడు, ఆ పట్టణాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయాడు అని చరిత్ర చెప్తుంది. సో 11వ వచనం, ఆ సైన్యం యొక్క అధిపతికి అనగా ఆకాశ సైన్యం యొక్క అధిపతి అనగా దేవునికి విరోధంగా తన్ను తాను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. ఈ విధంగా BC 160sలో యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి ఈ చిన్న కొమ్ము, లిల్ హార్న్గా పిలువబడుతున్నటువంటి ఈ చిన్న కొమ్ము యాంటియోకస్ ఎపిఫనీస్ అత్యంత దారుణమైన సంఘటనలను చేశాడు. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. ఈ బలిని అర్పించడం, అనుదిన బలి అంటే మనం ఎక్సోడస్ చాప్టర్ 29లో verse 38 చూసినట్టయితే 29:38లో నిర్గమకాండంలో 29:38లో చూసినట్టయితే బలులను గురించినటువంటి ఆ విషయము మనం చదువుకుంటాము. ఇందులో ఆ బలిపీఠం మీద నీవు నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. ఇది అనుదిన బలి, ఉదయము సాయంత్రము అర్పించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పందిని అక్కడ బలిగా అర్పించి దాని రక్తాన్ని ఈ యెరూషలేము దేవాలయంలో జియోస్ అనే ఈ గ్రీక్ గాడ్కి అర్పించి హేయమైన కార్యాన్ని చేశారో అప్పుడు అనుదిన బలి నిలిపివేయబడింది. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి పొందాను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నేళ్లు పట్టును అనియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకొనిరి. అందుకు అతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. ఇది ఇక్కడ జరగబోయేటువంటి సంగతి.
రాజాదిరాజుతోనే యుద్ధం చేయటం అనేది ఇతను చేసేటువంటి పని. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ది యాంటై క్రైస్ట్ విల్ ఆల్సో బీ డూయింగ్ ఇన్ ద ఫైనల్ డేస్. అతడు ఈ చివరి వచనంలో 25, 26 వచనాలు చదువుకుందాము. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తాను హెచ్చించుకొనును. యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినది, అలాగే తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10లో చెప్పబడినటువంటిది కూడా ఇదే విషయము. క్షేమంగా ఉన్న కాలంలో అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజుతో యుద్ధం చేయును, కానీ కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. ఆ దినములను గుర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకము అని చెప్పాడు. సో ఇట్ ఈస్ సీల్డ్, బట్ ఇట్ విల్ బి అన్సీల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ 2300 దినములు అనే దానికి అనేకమైన ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. 2300 దినములు ఈ ఆలయం యొక్క నాశనకరమైన హేయ వస్తువుని పెట్టి డెజులేషన్, అబామినేషన్ ఆఫ్ డెజులేషన్ జరిగేటువంటి దానికి ఎంతకాలం జరుగుతుంది అనేది రాయబడి ఉంది. అది మనము ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ యొక్క దినములలో 171 BCలో ఈ యూదులను హింసించటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి యాంటియోకస్ ఎపిఫనీస్ మరణించేటంత వరకు కనుక క్యాలిక్యులేట్ చేస్తే అది 2300 రోజులు, అంటే సుమారుగా 7 సంవత్సరాల పాటు ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ అనేవాడు తన యొక్క మెసాకర్ని కొనసాగించాడు. ఎన్నాళ్ళు కాళ్ళ క్రింద తొక్కబడటం అంటే ఇది 2300 రోజులు, 7 సంవత్సరాలు. అయితే దీనిని కొంతమంది ఈ క్రింద ఫుట్ నోట్లో ఉదయ సాయంకాలముల అని రాయబడింది కదా, దినం 2300 దినముల మట్టికే, అంటే ఇందులో వారు సగానికి చేశారు. ఉదయము సాయంత్రము అనగా మార్నింగ్ అండ్ ఈవినింగ్, డే అండ్ నైట్. దీనిని హాఫ్ చేసి 1150 రోజులు అని చెప్పారు. 1150 రోజులు అనేది మనం 7వ అధ్యాయం 25వ వచనంలో కనుక చూస్తే, ఒక కాలము, కాలములు, అర్ధకాలము. ఒక కాలం అంటే 1 సంవత్సరం, 2 కాలములు అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం. సో 3.5 సంవత్సరాలు అని రాయబడి ఉన్న దానికి ఇంటర్ప్రిటేషన్ చేస్తూ కొందరు ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, 168 నుంచి 165 BC మధ్య కాలంలో ఈ టెంపుల్ యొక్క క్లెన్జింగ్ అనగా ఆలయము శుద్ధీకరించబడటం అనేది జరిగింది. ఎప్పుడైతే యాంటియోకస్ ఎపిఫనీస్ పంది రక్తాన్ని చిందించి అపవిత్రపరిచాడో అక్కడి నుంచి క్యాల్కులేట్ చేసి 165 సంవత్సరం BC మధ్యలో గనక దీనిని క్యాల్కులేట్ చేస్తే 1150 రోజులు అనగా 3.5 సంవత్సరాలు సుమారుగా వచ్చాయి అనేది తెలియజేస్తూ ఉన్నారు కొందరు. ఏదేమైనప్పటికీ కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టబోతూ ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యం స్థిరమైనటువంటి రాజ్యముగా అది స్థాపించబడుతుంది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయం 22వ వచనం, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమును ఏలుదురు అని చెప్పారు. సో 27వ వచనం కూడా చదువుకుందాం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును.
ఆయన రాజ్యం నిత్యము నిలుచును. ఇది దేవుని యొక్క మాట. కాబట్టి అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు అనేది దీనిలో ఉన్న డ్యూయల్ ప్రాఫెసీ. ఆ అంత్యక్రీస్తు వచ్చినప్పటికీ కూడా చివరికి దేవుడే వానిని కొట్టివేస్తాడు అనేది మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. 19వ అధ్యాయంలో 20వ వచనం, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. ఈ విధంగా దేవుడు వానిని ఖచ్చితంగా సంహరించి ఆ అంత్యక్రీస్తును ఓడించి వానిని అగ్నిగుండంలో పడవేస్తాడు. దేవుడే సర్వాధికారిగా తన యొక్క రాజ్యమును ఏలేటువంటి దినము రాబోతుంది అని 20వ వచనంలో జరిగేటువంటి ఆ యొక్క మరి తీర్పు అవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కలత చెందవలసినటువంటి అవసరం లేదు. ఇందులో చివరి వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాక మనం చేయవలసింది ఏంటో దానియేలు ద్వారానే దేవుడు తెలియజేశాడు. 27వ వచనం, ఈ దర్శనం కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పనిని చేయుచు వచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడునైతిని, కానీ దాని సంగతి తెలుపగలవాడెవడునూ లేకపోయాను. ఎందుకు మీ ముందు అధ్యాయంలో కూడా కలత చెందాడు అని, బహుగా అధికమైన కలత చెందాడు దానియేలు అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు తన ప్రజలైనటువంటి వారిని యాంటియోకస్ ఎపిఫనీస్ చేత హతమార్చాడు అని తనకు అర్థం కావడం లేదు. ఇంకా రాబోయేటువంటి కాలంలో అంత్యక్రీస్తుకు తన బిడ్డలైనటువంటి వారిని ఎందుకు అప్పగిస్తాడు అనే దానిని గురించి కూడా ఆలోచన చేస్తే ఖచ్చితంగా కలవరపడవలసినటువంటిదే. కానీ సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని జరిగిస్తారు. ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అనేది మనకు తెలియదు. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే, దానియేలు కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. దీని గురించి ఒకవేళ కలవరపాటు ఉంటే ఉండవచ్చు, కానీ పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని. మనం కూడా చేయాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ దీనిని గురించి కలత చెందినప్పటికీ కూడా రాజాది రాజు యొక్క పనిని మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి దానిని మనం చేయుచు ముందుకు సాగుతూ ఉండాలి. దేవుడే తన యొక్క చిత్త ప్రకారంగా సమస్తమును ప్రపంచంలో జరిగిస్తారు. ఆయన రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యం నిత్యము నిలిచేటువంటిది. ఆ రాజ్యంలో పాలిభాగస్థులంగా మనం ఉండాలి అని అంటే, ఆయన యొక్క మార్గంలో నడిచి మన యొక్క ఘటములను కాపాడుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ రక్షక, ఈ దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మీడో పర్షియన్ గ్రీక్ ఎంపైర్స్ని గురించి, అలాగే లిల్హాన్ యాంటియోకస్ ఎపిఫనీస్ని గురించి, ఆ యాంటియోకస్ ఎపిఫనీస్ ఏ విధంగా అంత్యక్రీస్తు నాకు ఒక ప్రోటోటైప్గా ఉన్నాడు అనే విషయాలను తెలియపరిచారు. తండ్రి, నీవే సర్వాధికారం కలిగిన దేవుడవు. ప్రపంచంలో ఏ రాజ్యము అధికారంలోకి రావాలన్నా, ఏ రాజు రావాలన్నా అది నీ చేతులలోనే ఉంది ప్రభువా. మీరే రాజ్యములను నియమించేవారు, రాజ్యములను కూలద్రోసేవారు ప్రభువా. అయితే మీ రాజ్యం శాశ్వత రాజ్యం, అది నిత్యము నిలిచేది. మీ శాశ్వత రాజ్యంలో మేము పాలిభాగస్థులముగా ఉన్నట్లు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై వందనములు చెల్లిస్తూ,
కలవరపడకుండా దానియేలు ఏ విధంగా అయితే రాజుగారి యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడో అలాగ రాజాది రాజైన మీ యొక్క పనిలో మేము నిమగ్నమై ఉండి మీ కొరకు పనిచేసేటువంటి వారంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి కలవరపాటు చెందకుండా దేవుని యొక్క కార్యక్రమంలో పాలిభాగస్థులంగా ఉండునట్లు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.